సర్కిల్ కమాండ్ ఎట్లా యూజ్ చేయాలంటే, సపోజ్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుండి ఇది పాయింట్ నెంబర్ ఇది డిలీట్ చేస్తాను. నేను పాయింట్ డిలీట్ చేయండి, ఇది అవసరం లేదు, బ్యాక్ చేయండి. క్యాడ్ స్టేక్అవుట్లో ఓకే, ఈ క్యాడ్ స్టేక్అవుట్ వచ్చినది. క్యాడ్ స్టేక్అవుట్లో సపోజ్ ఎగ్జాంపుల్ నాకు పాయింట్ నెంబర్ పెన్సిల్లో క్లిక్ చేయండి. సర్కిల్ కమాండ్లో పాయింట్ నెంబర్ 2 నుండి నాకు ఒక 3 మీటర్స్ రేడియస్ కావాలి. ఓకే, ఇది 3 మీటర్స్ రేడియస్ యాడ్ అయిన తర్వాత దీనికి రైట్ క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ వితౌట్ డూయింగ్ ద స్టేక్అవుట్ నాకు ఇక్కడ పాయింట్ క్రియేట్ కావాలి. ఆటోమేటిక్ రోవర్ పెట్టడానికి అవసరం లేదు. ఆటోమేటిక్గా నీకు ఇక్కడ పాయింట్ నెంబర్ యాడ్ అవుతుంది. ఎట్లా అంటే ఇది హ్యాష్ క్లిక్ చేయండి. హ్యాష్ నుండి కార్నర్కి సెలెక్ట్ చేయండి. ఇది స్టేక్అవుట్ వచ్చిన అంటే ఇది నువ్వు ఎంత మూవ్ కావాలి అది వస్తుంది. మనకు అక్కడ పోవడానికి అవసరం లేదు. ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ బ్యాక్ చేస్తే ఇది క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా పాయింట్ నెంబర్ 4 యాడ్ అయింది. చూడండి, మీకు పార్టీషన్ పాయింట్ నెంబర్ 2 పాయింట్ నెంబర్ 4కి ఆటోమేటిక్ ఒక లైన్ సెలెక్ట్ చేయండి. పాయింట్ నెంబర్ 4 బ్యాక్ చేయండి, లైన్లో క్లిక్ చేయండి. పాయింట్ నెంబర్ 2లో క్లిక్ చేయండి. పాయింట్ నెంబర్ 4లో క్లిక్ చేయండి. చూడండి 3 మీటర్స్ వచ్చిన, నేను 3 మీటర్స్ రేడియస్ పెట్టిన 3 మీటర్ వచ్చిన దానికి రైట్ క్లిక్ చేయండి. ఇది ఒక పార్టీషన్ అయింది. ఇది మన మెరిడియన్లో ఇది అప్గ్రేడ్ ఉంది మొత్తం ఎవ్రీథింగ్ ఫీచర్. దీనిలో ఎట్లా మనం సర్కిల్ 2 పాయింట్ కమాండ్ నుండి పాయింట్ కలెక్ట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా వితౌట్ అక్కడ రోవర్ తీసుకుపోవాలి అవసరం లేదు. ఆటోమేటిక్గా పాయింట్ వస్తుంది, దానికి కోఆర్డినేట్ కూడా వస్తుంది. ఇది అప్డేటెడ్ 1 మెరిడియన్లో ఇది. థ్యాంక్ యూ.